అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని విందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, పరలోకపు సింహాసనంపై ఆసీనులై నిత్యము ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పాద పద్మములకు మా శిరస్సు వంచి ప్రణవిల్లుతూ మా ప్రణామములు తెలియజేస్తున్నాం నాయన. ఈ గూగుల్ మీట్ ద్వారా మేము మీ మాటలు వినడానికి సిద్ధపడి ఉంటుండగా మీ కృప చూపండి. వివేచన, మంచి మనసుతో మీ మాటను అంగీకరించడానికి మాకు కావలసినటువంటి బుద్ధి వివేకమును అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం. సాత్వికమైన మంచి మనసుతో ప్రతి మాటను అంగీకరించడానికి మీరే తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని కోరుతున్నాం. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకునండి. వింటున్నటువంటి మీ పిల్లల్ని, చెప్పబోతున్న నాకును తండ్రి మీ సహాయం అనుగ్రహించి నడిపించండి. వినగలిగిన మంచి మనస్సును మీ బిడ్డలకు దయచేయండి. అలానే తండ్రి చెప్పనైన నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి మీ బుద్ధి వివేకములు నాకు అనుగ్రహించమని కోరుతూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని క్రీస్తు యేసు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటికి ఏర్పాటు చేయబడ్డటువంటి పాఠం దేవుడు ఎవరికి దేవుడు, లేదా జీవ పునరుత్థానానికి యోగ్యులు ఎవరు అని. దేవుడు ఎవరికి దేవుడు, లేకపోతే జీవ పునరుత్థానానికి యోగ్యులు ఎవరు అని. సాధారణంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ విభిన్న మతాలు, విభిన్న కులాలతో, విభిన్న విశ్వాసాలతో బ్రతుకుతుండడం మనం సమాజంలో చూస్తున్నాం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి విభిన్న మనుషులను, విభిన్న జాతుల వారిని, ఆయా జాతుల వారిని ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఆరిన నేల మీద 800 800 మంది కోట్ల ప్రపంచ జనాభాను దేవుడే కలుగజేశాడు. చాలా విచిత్రమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన జనాలు ఈ భూమండలం మీద ఉన్నారు. ఆయా తెగల వారు, ఆయా జాతుల వారు. మన దేశంలోనే విచిత్రమైన తెగలున్నాయి అనడంలో నిజంగా ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. చాలా విచిత్రమైన జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి మానవ ప్రపంచం ఒక్క దేవుణ్ణి నమ్ముతుందా అంటే ఒక దేవుణ్ణి నమ్మట్లే. ఒక విశ్వాసాన్నే కలిగి ఉందా అంటే ఒక విశ్వాసాన్నే కలిగి ఉండట్లే. ఏకేశ్వరోపారాధన ఈరోజు సమాజంలో జరగట్లే. ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక తెగకి ఇలా జాతి, మతము, లేకపోతే కులము, లేదా ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా తెగలను బట్టి విభిన్న దేవుళ్ళు, విభిన్న సంస్కృతులు, విభిన్న విశ్వాసాలు. మరి అందరూ తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఈ ముల్లోకాలను కలగజేసిన దేవుణ్ణి, పంచభూతాలను నిర్మించినటువంటి దేవుణ్ణి, ఈ ఆరిన నేల మీద జీవం పోసుకొని బ్రతుకుతున్న ప్రతి మనిషిని ఆయనే కలుగజేశాడు. ఒక్కడే మనలందరినీ కలుగజేశాడు. ఒక్కడే మనలందరినీ నిర్మించాడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనల్నందరినీ నిర్మించిన వాడు కూడా ఒక్కడే. కానీ ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకోవడంలో ప్రపంచం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనకి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే సందర్భంలో మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మనందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? మానవ కోటి నందరిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది మనుషులు ఉన్నారో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని జాతులు ఉన్నాయో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతమంది మానవ సమూహం ఉందో అందరినీ కలుగజేసిన వాడు దేవదేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే మనలను సృజింపలేదా అని చూడండి అక్కడ బైబిల్లో. ఒక్కడే మనల్ని చేశాడు.
ఈ ప్రపంచంలో అందరినీ కలుగు చేసిన వాడు ఒక్కడే. మరి ఆయనను తెలుసుకునేవారు ఎంతమంది? ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది అంటే చాలా అరుదు ప్రియులరా. కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అని గ్రహించే సత్యాన్వేషకులు లేదా సత్యాన్ని తెలుసుకొని ఏకేశ్వరోపారాధన చేసేవాళ్ళు చాలా అరుదు అనడంలో మనం నిజంగా విచారింపదగ్గ విషయం. లాంటి వాళ్ళు చాలా రేర్. కొంతమంది దేవుణ్ణి తెలుసుకుంటారు, కొంతమంది దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. అయితే ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేని వర్గం ఒకవైపు అయితే, దేవుడు మాకు తెలుసు, మాకీ దేవుడు తెలుసు, మేము సత్యాన్ని గ్రహించామనుకున్నటువంటి వాళ్ళు, లేదా మేము సత్య దేవుణ్ణి ఎరిగాము అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ఇటు భూమండలం మీద దేవుణ్ణి ఎరగని వారు కొంతమంది అయితే, కొంతమంది దేవుణ్ణి అర్థం చేసుకోక నాస్తికులుగా ఉన్నవారు కొంతమంది అయితే, కొంతమంది దేవుణ్ణి ఎరిగి దేవుడు మాకు తెలుసనుకొని దేవుని విశ్వసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాల విశ్వాసాల నడుమ, రకరకాల మనస్తత్వాల నడుమ అసలు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ పాట విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. పిల్లలు గమనించండి, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు, అసలు దేవుడే తెలియని వారు కొంతమంది ఉంటే, ఇంతకీ దేవుడు ఎవరు? ఆయన అసలు ఎవరికి దేవుడు? ఎలాంటి వారికి దేవుడు? అన్నది మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ఈ భూమండలం మీద ఉన్నటువంటి అందరినీ కలుగు చేసిన వాడు ఒక్కడే. మనలనే ఆయన సృష్టించలేదా? ఆ ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అని చదువుకున్నాం. అవును, అందరికీ దేవుడు ఒక్కడే. ఈ ఆరిన నేల మీద అమెరికా నుంచి అలస్కా వరకైనా, ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకైనా, అటు అరేబియా సముద్రం నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకైనా, ఈ మానవ ప్రపంచంలో మన దేశంలో ఎవరినైనా, ఏ జాతుల వారినైనా దేవుడే సృష్టించాడు. ఆయనే మనందరికీ దేవుడు. మనల్ని అందరినీ కలుగు చేసిన వాడే మనందరి దేవుడు. అయితే మరి దేవుడు ఎవరికి దేవుడని టాపిక్ పెట్టారు ఏంటండి? అందరికీ దేవుడు దేవుడే కదా. దేవుడు దేవుడైనప్పుడు మరి ఎవరికి దేవుడని మీరు ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటి అన్న సందేహం పుట్టక మానదు. ఇప్పుడు అందరికీ దేవుడు దేవుడైనప్పుడు ఏ వర్గంలో ఉన్న వారికైనా, ఏ మతంలో ఉన్న వారికైనా, ఏ జాతులో ఉన్న వారికైనా, ఏ తెగలో ఉన్న వారికైనా దేవుడు దేవుడైనప్పుడు మరి దేవుడు ఎవరికి దేవుడిని పెట్టడంలో ఆంతర్యం ఏముంది? ఉంది ప్రియులారా. అందరినీ కలుగు చేసిన వాడు దేవుడే, నిజమే, సత్యమే. అయితే బైబిలు బైబిల్‌ను చదువుతున్నప్పుడు కానివ్వండి, బైబిల్‌ను నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి, బైబిల్ పరిభాషలో ప్రతి సందర్భాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకి తరతరాల నుంచి ఒక విచిత్రమైన వాదన ఈ సమాజంలో ఉంటుంది. అదే, అసలు మృతుల పునరుత్థానం ఉందా? అసలు చచ్చిన మనిషి తిరిగి లేస్తాడన్న నమ్మకాలు, అపోహలు తరతరాలు మన పూర్వీకుల కాలం నుంచి. లేదు అనుకుంటే ఆది కాలం నుంచి నేటి వరకు కూడా ఈ చచ్చిపోయిన వ్యక్తులు ఏమవుతారో, లేదా చనిపోయిన మనిషి అసలు చనిపోయిన మనిషి ఏమవుతాడో, మరలా పుట్టగలడా, మరలా జన్మించగలడా అన్నటువంటి సందేహాలు ఇప్పటికీ కాదు, కొన్ని సంవత్సరాల కాలం నుంచి, పురాతన కాలం నుంచి ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం, అబ్రహాము కంటే ముందు నుంచి ఈ వాదన కొనసాగుతుంది. లేదా ఈ మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి సందేహాలు మనకి బైబిల్లోనే కనబడతాయి. మచ్చుకు కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము, బైబిల్ కలిగిన వారు దయచేసి చూసే ప్రయత్నం చేయండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవగలిగితే చాలా సంతోషం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు? నరులు ప్రాణం విడిచిపోతే ఏం జరుగుతారన్నది అప్పటికే ఒక మిస్టరీగానే ఉండేది. అదొక రహస్యం. ఏం జరుగుతుందో ఎవరికి తెలియని ఒక రహస్యమైనటువంటిది. మనిషి మరలా బ్రతుకుతాడా? చనిపోయిన తర్వాత ఏమవుతాడు? ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? 14వ వచనం కూడా చదివే ప్రయత్నం చేయండి పిల్లలు. 14. మరణమైన తరువాత
నరులు బ్రతుకుదురా? చూసారా ఇక్కడ అలాగుండిన కూడా ఎడల క్వశ్చన్, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అసలు బ్రతికే అవకాశం ఉందా? అసలు ఏమైపోతారు? అసలు మనిషి మరలా పుట్టగలడా? మరలా మనిషి జన్మించగలడా? చనిపోయిన వ్యక్తి తిరిగి ఏమైపోతాడు? తిరిగి పుట్టగలడా? మరలా ఆయన జీవాన్ని పోసుకొని బ్రతకగలడా అన్న సందేహాలు మనకి పాత నిబంధన గ్రంథంలో మనకు పూర్వీకులు వారి సందేహాలను వ్యక్తపరిచారు. అఫ్ కోర్స్ సొలొమోని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా తన గ్రంథంలో ఈ మాటను తెలియజేశాడు. ప్రసంగి గ్రంథం, మీరందరూ ఎరిగిన మాట, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం చదివే ప్రయత్నం చేయండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. కలుగుపోవున్నది ఏదో ఉమ్, మనుషులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు ఉమ్. విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అసలు ఎవరు చెబుతారు? మనిషి మరలా బ్రతకగలడా అన్న సందేహాలు తరతరాల నుంచి ఉన్నాయి. మనిషి చచ్చిపోతే తిరిగి పుడతాడా, లేదా లేస్తాడా, లేదా జనిస్తాడా, లేదా జీవాన్ని పోసుకొని మనిషి మరలా బ్రతుకుతాడా అన్న సందేహాలు ఆ కాలం నుంచే ఉన్నాయి. అయితే మరి దీనికి ఒక ఆన్సర్ కావాలి, ఒక సమాధానం కావాలి. మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏమైపోతుంది అన్నది మనకు కూడా తెలియదు. యేసుక్రీస్తు వారు ఈ భూమండలం మీదికి వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు ఈ భూమండలం మీదికి వచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చేంత వరకు ఎవరికీ తెలియని విషయం ఇది. ఈరోజు క్రైస్తవ సమాజానికి చాలా వరకు తెలియని విషయం ఒకటి ఏంటంటే, పిల్లారా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభుని ఎందుకు నమ్మారంటేనండి, ఇంకా ఫలానా అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం బాగవుతుందని నమ్మాను, రోగం బాగవుతుందని నమ్మాను అనుకునే వాళ్ళు కొంతమంది. కొంతమంది ఏదో ఇల్లు కోసం, డబ్బుల కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం, లోక సంబంధమైనటువంటి వాటి కోసం దేవుడి పైన అనగా క్రీస్తు మీద విశ్వసించే వాళ్ళు ఎక్కువ మంది. వీరి విశ్వాసం ఏంటి అయ్యా అంటే, వీరి విశ్వాసం ఇహ సంబంధమైనది, వీరి విశ్వాసం భూ సంబంధమైనది, వీరి విశ్వాసం ఈ జీవిత కాలం మట్టుకే వీరి విశ్వాసం. అంటే ఈ లోకంలో ఏదో జరుగుతుందని, ఏదో అవుతుందని అని దీని నమ్మొచ్చారు. అద్భుతాలను నమ్మి దేవుని విశ్వసించిన వారు ఉన్నారు, సూచక్రియలను నమ్మి దేవుని విశ్వసించిన వారు ఉన్నారు. అంతేనా? ఈరోజు ఎక్కువ మెజారిటీ యేసుప్రభుని ఎందుకు విశ్వసిస్తారు, యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముతారంటే, నాకు పలానా రోగం ఉండేదండి, రోగం బాగయిందండి, అందుకే దేవుని నమ్ముతున్నాను. కనీసం విశ్వాసం మీద మౌలికమైనటువంటి ఆలోచన దృక్పథం కూడా నేటి క్రైస్తవులకు లేకపోవడం విచారకరం. అసలు యేసుప్రభుని ఎందుకు నమ్మారు మీరు అని అడిగితే ఏమంటారు చెప్పండి? యేసుప్రభుని ఎందుకు నమ్మారండి మీరు? అసలు మీ విశ్వాసానికి పునాది ఏంటి? యేసును నమ్మడానికి, యేసును విశ్వసించడానికి, ఈయనే నిజమైన వాడు, ఈయనే సత్యవంతుడు, ఈయనే నిజదేవుడు అని మనం నమ్మడానికి ఈయన మీద ఉన్నటువంటి, లేదా ఈయన పైన ఉన్నటువంటి నమ్మకం ఎలాంటి నమ్మకం? ఏ నమ్మకం మీ నమ్మకం? ఏ విశ్వాసం మీ విశ్వాసం? యేసుప్రభుని ఎందుకు నమ్మాలి అని మనం ప్రశ్నిస్తే రకరకాల కారణాలు ఈ సమాజంలో, మనం క్రైస్తవ సమాజంలో చూస్తాం. పలానోళ్ళు దీనికి నమ్మారని, పలానోళ్ళు దానికి నమ్మారని చూస్తాం. మనం కూడా ఆలోచించాలి, మన నమ్మకం, మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం? అలా మన విశ్వాసానికి బలమైనది, మన విశ్వాసం చాలా దృఢమైనదని, మన విశ్వాసం చాలా గట్టిదని, మన విశ్వాసం నిజంగా సత్య సంబంధమైనది అని మనం కూడా ఎలా పరీక్షించుకోవాలి? ఎలా పరీక్షించుకోవాలంటే, అప్పటి వరకు ఉన్నటువంటి పురాతన కాలం నుంచి విశ్వసిస్తున్న విశ్వాసం చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏ ఒక్కరికి తెలియదు. క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు చనిపోయిన తర్వాత, క్రీస్తు తిరిగి లేచిన తర్వాతే కదా మనందరికి ఒక నమ్మకం ఏర్పడింది. ఏంటా నమ్మకం? ఇది కేవలం క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి సందేహమే కాదండి. క్రీస్తు రాకమునుపు, క్రీస్తు కాలంలో కూడా ఇలాంటి సందేహాలే పిల్లుబుకాయి. మీ అందరూ తెలుసు యూదా మతంలో చాలా రకాల తెగలు ఉన్నాయి. యూదా మతంలో చాలా రకాల తెగలు ఉన్నాయి. ప్రధానంగా ఏమండి, యూదులలో అనేక రకమైన తెగలు ఉన్నాయి. అందులో పరిసయ్యులు, సద్దూకయ్యులు, మీరందరూ ఎరిగిన వారే.
పరిసయ్యులు, సద్దుకయ్యులు ఈ రెండు తెగలు బైబిల్లో మనం ఎక్కువ సార్లు చూస్తూ ఉంటాం. యూదుల్లో ప్రత్యేకంగా అనేక చోట్ల ఇలాంటి సందేహాలే మనకు కలుగుతుంటాయి. మచ్చుకు మరొక మాట మనం చూసే ప్రయత్నం చేద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి పిల్లారా. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొరుకు పండు ప్రాకినట్లు వారి ఉమ్, మాటలు ప్రాకును, వారిలో ఉమ్, హుమైనైనను ఫిలేతును ఉమ్, ఉన్నారు. వారు ఉమ్. పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే పునరుత్థానం అయిపోయింది, పునరుత్థానం జరిగిపోయింది అని సత్యం నుంచి మళ్ళించే వాళ్ళు ఆ కాలంలోనే ఉన్నారన్నది పౌలు తిమోతి గారికి హెచ్చరిస్తున్నటువంటి మాటలు. తన జత పని వాళ్ళైనా, తన తోటి స్వార్థ పనిలో సహకారులైన వారు కూడా ఇలాంటి తప్పుడు భావన తెలియజేస్తున్నారు. అసలు పునరుత్థానం గతించిపోయిందన్నది వాళ్ళు తెలియజేస్తున్నారన్న మాట మనం చూస్తాం. ఇక కొరింథీలో ఉన్నటువంటి చాలా మందిలో కూడా ఇలాంటి సందేహమే, ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే ఈ మరియు పత్రిక రాస్తున్నప్పుడు మీరు ఆలోచించండి, కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు ఈ పత్రిక రాస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి సుమారు చాలా ఏమంటారండి, చాలా బలహీనతలు ఉన్నాయండి ఈ సంఘానికి. కొరింథీ సంఘానికి చాలా రకాల బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలో ఒక బలహీనత పునరుత్థానాన్ని గురించినటువంటి బలమైన నిర్ణయం లేకపోవడం. వారి దగ్గర పునరుత్థానాన్ని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాని మీద వాదనలు, ప్రతివాదనలు ఉన్నాయి. అందుకే చూడండి, ప్రత్యేకంగా పౌలు గారు ఇక్కడ మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. అంటే కొరింథీ సంఘంలో కూడా పునరుత్థానం లేదు అని చెప్తున్నారట. పౌలు అదే చెప్తున్నాడు. అసలు క్రీస్తు మృతులలో నుండి లేచాడు కదా, మేము క్రీస్తు మృతులలో నుండి లేచాడని ప్రకటిస్తున్నామే. ఆయన లేచియాడని ప్రకటిస్తుండగా మీలో కొందరు మృత పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అసలు పునరుత్థానానికి డెఫినేషన్ అది కదండి. మన నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ నిరీక్షణే మృతుల పునరుత్థానం. ప్రపంచంలో ఇప్పటి వరకు మరణించిన వాళ్ళు వందల వేల మంది మరణించారు. రాజులు, సామంతులు, చక్రవర్తులు, ప్రపంచాన్ని జయించిన వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. చచ్చిన ప్రతి వ్యక్తి వారి సమాధులలోనే, ఇంకా ఆరు సమాధులలోనే కుళ్ళిపోయారు. కానీ సమాధిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, సమాధిని చీల్చుకొని వచ్చిన వ్యక్తి అంటూ ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. అంతేనా? మరణించిన సమాధులన్నీ అలానే ఉన్నాయి. ఏ సమాధి తెరవబడలేదు, కానీ యేసుక్రీస్తుల వారి సమాధి తెరవబడింది. అంటే మన నమ్మకం ఏంటంటే, మన విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు చచ్చిపోయి మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, సజీవుడుగా లేచాడు. చనిపోయి తిరిగి లేచాడు, చూశారు, సజీవుడై లేచాడు కదా. అదే మృతుల పునరుత్థానం, లేదా పునరుత్థానానికి అదే రెజరెక్షన్. మృతులలో తిరిగి లేచాడు. మన నిరీక్షణ ఇదే. యేసుని ఎందుకు అంత విశ్వసిస్తున్నామంటే, అవును, ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనక మనకు కూడా చనిపోయిన తర్వాత మనము కూడా తిరిగి లేస్తాం, మనకు కూడా మరో బ్రతుకుంది అని చెప్పడానికి నిరీక్షణ యేసుక్రీస్తుల వారి బ్రతుకు, యేసుక్రీస్తుల వారి పునరుత్థానం. ఎందుకు విశ్వసిస్తున్నాం యేసుస్వామిని? యేసుస్వామి మన కొరకు వచ్చారు, మన కోసం మరణించారు, మన కోసం సమాధి చేయబడ్డారు, మన కోసం తిరిగి లేచారు. ఆయన మరో బ్రతుకుందని చెప్పడానికి తిరిగి లేచాడు.
మరో జీవితం ఉంది, మరో జీవితం ఉంది. ఆ మరో జీవితాన్ని తెలియజేయడానికి సాక్షాత్తు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన నమ్మకం ఆయన తిరిగి లేవడం, మరో బ్రతుకుందని నిరూపించడానికి ఆయన తిరిగి లేవడం, ఆయన సజీవుడుగా లేవడమే. అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా చూడండి 14వ వచనంలో కూడా, మరియు క్రీస్తు లేపబడి ఉండని యెడల చేయు మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మనందరి విశ్వాసం అదే కదా. ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆయన మృతిని గెలిచాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడై లేచాడు. అదే మన నమ్మకం. క్రీస్తును దేవుడు లేపాడు, దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని యెడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడి లేదు. మృతులు లేపబడిన యెడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు అన్నాడు. చూడండి, అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అలా తిరిగి ఎందుకు లేచాడంటే, మీరు చనిపోయి తిరిగి లేస్తారు, మీరు కూడా మరలా మృత్యుంజయులై లేస్తారు. మీకు చావు లేదు, మీకు మరలా జీవం ఉంది. మీరు చనిపోరు, మీరు మరలా మృతులు సజీవులుగా లేస్తారు. నాలాగా మరలా జీవితాన్ని పొందుకుంటారు. చనిపోయిన మీరు, మరణించిన మీరు మరలా తిరిగి లేస్తారు అనే నమ్మకాన్ని మనలో కలిగించడానికి. అయితే వాస్తవానికి ప్రియులారా, ఇది కొరింథీలో ఉన్న సంఘానికైనా, అటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మందిలో మృతుల పునరుత్థానం మీద కనీసపు లేదా గట్టి నమ్మకం, బలమైన దృఢ నమ్మకం, విశ్వాసం లేదు దానిపైన. అఫ్ కోర్స్ ఎస్పెషల్లీ ప్రారంభంలో యేసుక్రీస్తు శిష్యులకు కూడా అవగాహన లేదు. యేసుక్రీస్తు వారి కాలంలోనే యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి అనేక మంది శిష్యుల్లో కానీ దీనిపైన అవగాహన లేదు. స్పెషల్ గా ఆనాడు ఉన్నటువంటి యూదా తెగలో ఉన్నటువంటి 2 తెగలు, సద్దుకేయులు, పరిసయ్యులు, సద్దుకేయులు. సద్దుకేయులు దేన్ని విశ్వసిస్తారటండి? సద్దుకేయులు దేన్ని విశ్వసిస్తారట? సద్దుకేయులు పునరుత్థానం లేదని నమ్ముతారట. పరిసయ్యులు పునరుత్థానం ఉందని నమ్ముతారు. అవునా? ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. ఒకసారి ప్రియులారా, అపోస్తలుల కార్యములు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. రోమాలో పౌలు గారికి ఏర్పడినటువంటి ఒక కష్టతరమైనటువంటి సమస్య ఇక్కడ చూడండి, గమనించారో లేదు మీరు? అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రధానంగా పౌలు మీద ఉన్నటువంటి సమస్య. దాన్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ మహాసభలో భాగంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చదవండి ఒకసారి మరో అగైన్. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వెరీ గుడ్. అక్కడ పౌలు పునరుత్థానాన్ని గురించి చెప్తుంటే చాలా మంది అపహాస్యం చేశారట. మృతుల పునరుత్థానం గురించి అపహాస్యం చేశారట. ఒకసారి 16వ వచనం చదువుతారమ్మా. ఒకసారి డైరెక్ట్ గా మీరు ఒకసారి 18వ వచనం చదవండి. 18వ వచనం. ఎఫికురియాలోను సోయతుకులోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. ఆయన ఎక్కడికి వెళ్ళినా మృతుల పునరుత్థానాన్ని గురించిన ప్రతి చోట ఇలాంటి సమస్య ఏర్పడింది. ఆ మృతుల పునరుత్థానాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది కనపడతారు.
23వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఒకసారి అపోస్తల కార్యంలో 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది 23వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. వారిలో ఒక భాగము ఆ, సద్దూకయులు, యూదులలో ఒక భాగం సద్దుకయులు, మరి మరి అందులో ఒక మరొక భాగం పరిచయులు ఉన్నారట. మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్టు పౌలు ఉమ్, గ్రహించి, ఉమ్, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతివాడును, మనకున్న నిరీక్షణ గూర్చియు మృతుల పునరుత్థానం గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగూ చెప్పిన ఇక్కడ నేను పరిచయుడు. పరిచయుడు ఏం నమ్ముతాడు? పరిచయుడుకున్న నమ్మకం ఏంటి? మృతుల పునరుత్థానం గురించిన నమ్మకం. అదే తను నొక్కి చెప్తున్నాడు ఆ సభలో. 2 భాగాలుగా మనకి కనబడుతున్నటువంటి సద్దుకయులు కొందరు, మరికొంతమంది పరిచయులు ఉన్నారు. 8వ వచనంలో సద్దుకయులు పునరుత్థానం లేదని, దేవదూతైనను ఆత్మైనను లేదని చెప్పుదురు గాని పరిచయులు 2 కలవని ఒప్పుకొందరు. అంటే సద్దుకయులు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించరు, పరిచయులు మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరు అనేది చెప్పాలి కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు మీరు. ఈ టాపిక్ మూలమే అది. సో ఇక్కడ దేవుడు ఎవరికి దేవుడో తెలియాలంటే ముందు మృతుల పునరుత్థానాన్ని గురించి తెలియాలి. మృతుల పునరుత్థానం ఏంటి? చచ్చిపోయి తిరిగి లేవడం అన్నమాట. చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేగడమే మృతుల పునరుత్థానం. పునరుత్థానం 2 రకాల. మళ్ళా అగైన్ పునరుత్థానం అనగానే, మృతుల పునరుత్థానం అనగానే చనిపోయిన వారు తిరిగి లేగడం, తిరిగి లేపబడడం. అయితే ఈ మృతుల పునరుత్థానం 2 విధాలుగా ఉంటది, లేదా మృతుల పునరుత్థానం 2 రకాలు. ఒకటి జీవ పునరుత్థానం. 2 రకాలు అంటున్నాను కానీ మృత పునరుత్థానం 2 రకాలుగా, అంటే జీవ పునరుత్థానం ఒకటి, తీర్పు పునరుత్థానం ఒకటి. చనిపోయిన వారు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచాడు. మృతుల పునరుత్థానానికి నిరీక్షణ యేసుక్రీస్తుల వారు. మృతుల పునరుత్థానానికి నిరీక్షణ యేసుక్రీస్తుల వారు. మృతుల పునరుత్థానం 2 రకాలు. అది ఒకటి జీవ పునరుత్థానం, మరొకటి తీర్పు పునరుత్థానం. ఒకసారి ఇది అర్థం అవడానికి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 28, 29. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలోనున్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. జీవ పునరుత్థానం చూడండి 2 రకాలు. ఒకటి జీవ పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతారంట, కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మృతుల పునరుత్థానం మీద నమ్మకం లేని శాస్త్రులలో సద్దుకయులలో చాలా మంది, అలా సద్దుకయులే కాదు, చాలా రకాలుగా పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మృతుల పునరుత్థానం మీద సరైన అవగాహన లేక, అంటే నిరీక్షణ లేక, దాని మీద సరైనటువంటి విశ్వాసం లేక దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, దాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళు పరిచయులను మనం చదువుకున్నాం, నమ్మని వాళ్ళు సద్దుకయులని ఇంకా చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మృతుల పునరుత్థానానికి ఒక నిరీక్షణ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది, సత్య నిరూపణ చేయబడింది. ఆయన తిరిగి లేవడం ద్వారా, ఆయన సజీవుడై మృతుడై తిరిగి లేవడం ద్వారా ఒక నిరూపణ జరిగింది. మనం నమ్ముతున్నాం, ఓహో యేసు తిరిగి లేచాడు గనకన మరలా మృతులు తిరిగి లేస్తారు, మృతుల పునరుత్థానం ఉంది అని నమ్ముతున్నాం. ఇది యేసుక్రీస్తు వారి కాలంలో కూడా చాలా మంది సద్దుకయులు పరిచయులు అడిగారు ఈ ప్రశ్నని. మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 20వ అధ్యాయం తీయండి ప్రియులారా. లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు ఈ మృతుల పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకయులకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న? ఇప్పుడు చూడండి. పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను
పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు రాసి ఇచ్చెను. చూసారు, ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళు ఎవరు? సద్దుకేయులు. ఏమని అడుగుతున్నారు? పునరుత్థానాన్ని గురించి పునరుత్థానం ఉందని మీరు అంటున్నారు కదా, అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది, మీరు దానికి ఆన్సర్ చేయండి. మృతుల పునరుత్థానం ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని యేసుక్రీస్తు వరకు ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, 7 సహోదరులు ఒక వ్యక్తికి, ఒక ఊర్లో 7 సహోదరులు ఉన్నారట. ఒక స్త్రీని 7 మంది వివాహం ఆడారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. ఒకరిని పెళ్లి చేసుకుంది, ఆమె చచ్చిపోయాడు. ఆయన పిల్లలు కాకుండానే చచ్చిపోయాడు కనుక ధర్మశాస్త్రం ప్రకారం పిల్లలు కాకుండా చచ్చిపోతే ఆయన సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు 7 మంది పెళ్లి చేసుకున్నారట. 7 మందిని పెళ్లి చేసుకున్నటువంటి ఆమె చచ్చిపోయింది. ఆమె కూడా, ఈ 7 చచ్చిపోయారు, ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు వీళ్ళ ప్రశ్న ఏంటి? ఒకవేళ మృత పునరుత్థానం ఉందంటే, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారంటే, లేచిన తర్వాత ఈమెకి ఎవరు భర్త? 7 భర్తలు ఉంటారా? సరే, వారి ప్రశ్న మీరు గమనించారా? చూడండి ఆ పదం ఇదొక్కసారి అగైన్ 29వ వచనం నుంచి 29. 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండును కదా అనిరి. 7 మందికి భార్య అవుతుంది కదా ఆమె. 7 మందిని పెళ్లి చేసుకునింది కదా ఈ లోకంలో, చచ్చిపోయింది. పునరుత్థానం ఒకవేళ బతికితే, తిరిగి వాళ్ళు మళ్ళా బతికేస్తే, మరలా పునరుత్థానంలో ఈ 7 ఆమె భార్య అవుతుంది కదా అని ప్రశ్నేశారు యేసుక్రీస్తుల వారికి. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? అది ఈ లోకంలో ఉన్నప్పుడే, భూలోకంలో ఉన్నప్పుడు. ఇక్కడ గమనించండి, చాలా మంది తరతరాలుగా ఒక విశ్వాసం మీద బతుకుతున్నారు. ఏంటంటే, ఏమండి నువ్వు చచ్చిపోతే నేను కూడా వచ్చి కలుసుకుంటాను అక్కడ కూడా ఆలామగుడు సంసారం, అక్కడ కూడా భార్యాభర్తల గొడవలు, అక్కడ కూడా భార్యాభర్తల ప్రేమలు. చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే, చచ్చిపోగా నేను కూడా నీతో వస్తాను, నేను కూడా అక్కడ నిన్ను చూస్తాను, ఇక్కడ దొరకని ప్రేమ అక్కడ దొరుకుతుందేమో, ఇక్కడ దొరకని ఆనందం అక్కడ దొరుకుతుందేమో. చాలా మంది గమనించారో లేదో, చాలా రకాలుగా నమ్ముతారండి. మీ తాత దగ్గరికి వెళ్ళు, మీ అవ్వ దగ్గరికి వెళ్ళు, మీ అవ్వను చూడు, మీ తాతను చూడు, అక్కడ బంధాలంటే ఏం ఉండవండి. ఈ భూమండలం మీదే నువ్వు మీ నాన్నకి కొడుకువి, మీ నాన్నకి కూతురు, మీ నాన్నకు కూతురువి, నీ భర్తకు భార్యవి, భార్యకు భర్తవి. ఈ లోకంలో ఉన్నప్పుడే బంధాలు, భూ సంబంధమైన బంధాలు. చచ్చిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, మృతుల పునరుత్థానములో ఏ బంధాలు ఉండవు. చూడండి, ఇప్పుడే అలా భార్యాభర్తల మధ్య గొడవలు పతాక స్థాయిలో ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా కొట్లాడరండి ఇలాంటి వాళ్ళు, బంధాలు కనుక తీసుకెళ్తే అక్కడికి. మీరు గమనించారో లేదో అండి, ఇక్కడ బంధాల గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అందుకే అంటున్నాడు, చనిపోయినటువంటి 7 ఆ చనిపోయిన ఆ స్త్రీ పునరుత్థానంలో 7 భార్య అవుతుందా అంటే కాదు. పునరుత్థానంలో, ఆ పునరుత్థానం జరిగిన తర్వాతట చూడండి 34, 35 వచనంలో, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులయుందురు గనుక వారికను చావనేరరు అన్నాడు. చూడండి, అక్కడ పెండ్లిళ్ళు ఏమి ఉండవు, అక్కడ భార్యాభర్తలు అన్నది ఏమి ఉండదు. భూలోకంలో మాత్రమే. అక్కడ దేవుని కుమారుల వలె నిరంతరం ఉంటాం, మనకు చావు ఉండదు. ఇక మృతుల పునరుత్థానం తర్వాత, మృతుల పునరుత్థానములు ఏ బంధాలు ఉండవు. మనం దేవునికి కుమారులం, ఆయన మనకు తండ్రి. అఫ్ కోర్స్ కుమార్తె అయిన భూలోకంలో నువ్వు ఆడైనా మగైనా, నువ్వు ఎవరైనా సరే, భూమండలం మీద మాత్రమే ఈ బంధాలు, బాంధవ్యాలు. పునరుత్థానంలో మనకి ఏవి ఉండవు, పెండ్లిళ్ళు ఉండవు, పెండ్లికి ఇయ్యబడరు, పెండ్లు చేసుకున్నారు, భార్యాభర్తలు అన్నటువంటి ఆ బంధాలు ఉండవు అని చెప్తున్నాడు. చెబుతూ కింద ఒక మాట అన్నాడు చూడండి, 37వ వచనంలో, పొదను గూర్చిన భాగములో
ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. చూసారా, ఇక్కడ 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 టచ్ అయింది మన పాఠానికి కావాల్సిన రెఫరెన్స్, కీ రెఫరెన్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? పొదను గూర్చిన భాగంలో ప్రభువు మోషేతో చెప్పాడు. చూసారా మీరు? పొదను గుర్చిన భాగం అనగానే ఏ పొద అనుకోకండి. ఏ పొదో మనకు అర్థం అవ్వాలంటే మళ్ళా మీరు మార్కు సువార్తకు రండి ప్రియులారా, మార్కు సువార్తకు రండి. ఆ పొదను గూర్చిన భాగం అన్నాడు చూశారు. ఇంతకీ ఏ పొద అనగానే మనకి మార్కు సువార్త 12వ అధ్యాయము 26వ వచనం, 25, 26 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. వారు వారు లేచుదరని మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి మృతుని చేసుకున్నారు, గూర్చిన పెళ్లికి సంగతి ఎప్పుడు మోషే గాని. గ్రంథమందలి పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడునని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. ఇక్కడ ఒక పదం అన్నాడండి యేసుక్రీస్తుల వారు. పొదను గుర్చిన భాగంలో మోషే ఆ సినాయి కొండ, అది హోరేబు కొండ దగ్గర, మనం సినాయి కొండ దగ్గర చూస్తామే, మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు పొదలో అగ్ని మంటలలో దేవుడు ప్రత్యక్షమై నీ చెప్పులు విడుము అని మాట్లాడాడు, గుర్తుందా? ఆ పొదను గుర్చిన భాగంలో ఏమన్నాడు అక్కడ? నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అన్నాడే అని చెబుతూ ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు అన్నాడు. చూడండి, అక్కడ అర్థమైన ప్రశ్న. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. దేవుడు ఎవరికి దేవుడు? ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. మరి అబ్రహాం అప్పటికి చావలేదా? అబ్రహాము అప్పటికి మరణించలేదా? యాకోబు అప్పటికి మరణించలేదా? ఇస్సాకు అప్పటికి మరణించలేదా? మరి అబ్రహాము దేవుడని ఎట్లా అంటాడు? లేకపోతే ఇస్సాకు దేవుడని ఎలా అంటాడు? అప్పటికి అబ్రహాము మరణించాడు, ఇస్సాకు మరణించాడు. వారు మృతులా సజీవులా? వారు మృతులు, వారు మరణించారు కదా. మీకు అర్థమవుతుందా? చూడండి అక్కడ ఎంత బాగుందా పదం. అబ్రహాము అబ్రహాముతో అన్నాడు. చూడండి అక్కడ 26 చదువుతున్నాను నేను. ఆ భాగములో రెండవ భాగం చదువుతున్నాను. రెండవ భాగం, ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరపడుచున్నారని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ ప్రశ్న మనకు కూడా రావాలి. ఇప్పుడు అబ్రహాము మరణించాడా మరణించలేదా? ఇస్సాకు మరణించాడా మరణించలేదా? యాకోబు మరణించాడా మరణించలేదా? మరి వాళ్ళందరూ మరణిస్తే ఇప్పుడు అబ్రహాము దేవుడని ఎట్టంటాడు? పోనీ మోషే కాలానికే మనం లెక్క కట్టుకుందాం. మోషే కాలానికి అబ్రహాం బతికున్నాడా? లేడు. ఇస్సాకు బతికున్నాడా? లేడు. యాకోబు బ్రతికున్నాడా? లేడు. మరి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని మృతులకు దేవుడని ఎలా నేను చెబుతాడు దేవుడు? వాళ్ళు మృతులైతే, వారు మృతుల లోకానికి వెళ్ళిపోతే, వారు చనిపోయిన వాళ్ళైతే, వారు మరణించిన వాళ్ళైతే, వారు మృతులు కనుక మృతులకు దేవుడు ఎలా అవుతాడు? మరి నేను సజీవుల దేవుడనే కానీ మృతుల దేవుడును కాను అన్నాడే. మరి అబ్రహాముకు దేవుడు ఎట్ట అవుతాడు? ఇస్సాకుకు దేవుడు ఎట్ట అవుతాడు? యాకోబుకు దేవుడు ఎట్ట అవుతాడు? దేవుడు ఇంతకీ ఎవరికి దేవుడు అంటే అక్కడ చెప్పాడు ఆయన, సజీవులకే దేవుడు కానీ నేను మృతులకు దేవుడు కాను. ఇదే మాట మనకి మత్తయి సువార్తలో మనం మరొక ఇదే సందర్భాన్ని మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. మృతుల పునరుత్థానం గురించి ఎప్పుడో మోషేకి హింట్ ఇచ్చాడట దేవుడు. మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆ బోధకు ఆశ్చర్యపడిరి. అరే, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి దేవుడు అంటున్నాడు, వీళ్ళకి దేవుడు అంటున్నాడు. ఆయన మృతులకు దేవుడు అంటున్నాడు, మళ్ళా ఆయన మృతులకు దేవుడు కాను అంటున్నాడు. మరి మృతులను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇది ఎక్కడి మాట? ఏనాడు మృతుల పునరుత్థానాన్ని గురించి మోషేకి హింట్ ఇచ్చాడట దేవుడు. మీకు అర్థమైందా? మృతుల పునరుత్థానాన్ని గురించి మోషేకి హింట్ ఇచ్చాడు. అరే, మృతుల పునరుత్థానం ఉంది,
కావాలంటే అబ్రహామును చూడు, యాకోబును చూడు, ఇస్సాకును చూడు అన్నాడు. యోబు కూడా అదే నమ్మకం కలిగిన వాడు. విశ్వాసం, ఏ విశ్వాసం ఉంది యోబు కంటే? మృతుల పునరుత్థానం. ఆయన కూడా సజీవుడిగా నేను యెహోవాను చూచెదను అని చెప్పాడు. నా శరీరము చీకిపోయిన తర్వాత నేను యెహోవాను అనగా దేవుణ్ణి చూస్తాను అని విశ్వసించాడు యోబు గారు కూడా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము మరణిస్తే, యాకోబు మరణిస్తే, ఇస్సాకు మరణిస్తే, ఇప్పుడు యాకోబు, అబ్రహాము, ఇస్సాకులకు దేవుడు కాకూడదు కదా? మరి ఆయన సజీవులకే దేవుడు కదా, మృతులకు దేవుడు కాడు కదా? మరి ఎవరికి దేవుడు ఇంతకీ? ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న. యేసు ప్రభు చెప్పిన మాట ఎంత చక్కగా ఉంది చూడండి. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. మరి అబ్రహాము, ఇస్సాకులు మరణిస్తే, మరి మృతులైతే మృతులకు దేవుడు ఎట్టా అవుతాడు దేవుడు? ఆ మాట తప్పవుతుంది కదా. మరి ఇంతకీ ఏంటి దేవుడు? ఎవరికి దేవుడు అసలు? మృతులకా, సజీవులకా? ఆయనే క్లియర్ గా చెప్పేశాడు, నేను సజీవులకే దేవుడును, మృతులకు దేవుడును కాను అని. మరింతకి ఎవరు సజీవులు, ఎవరు మృతులు? మరణించినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతున్నాడా? లేదు. మరి ఏదైనా గూఢార్థం ఏమైనా దాగి ఉంది అందులో అని మనం అనుకుంటే, మనం ఆలోచిస్తే బైబిల్ని బట్టి బ్రులారా ఒకసారి ఆలోచించండి. ఆయనే చెప్పాడు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని. ఒకసారి ఆ పదం కూడా మీరు చూడండి. ఆ పదను గురించిన భాగంలో చెప్పాడా లేదని కన్ఫర్మ్ చేసుకుందాం ఒకసారి. నిర్గమాకాండం 3వ అధ్యాయానికి వచ్చేసేయండి బ్రులారా. నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయం చేయండి బైబిల్ కలిగిన వారు. మొదటి 2-3 వచనాలు. అక్కడ ఏమన్నాడు చూడండి, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఏం చెప్పాడో ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 6వ వచనం. రైట్. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఇప్పుడు ఏమన్నాడండి దేవుడు? నేను నీ తండ్రి దేవుడను అంటే, నీ తండ్రి అప్పుడు మోషే తండ్రి ఎవరండి? అమ్రామయ్య. అమ్రాము. మోషే తండ్రి, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా నేను చూశారు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తాడు దేవుడు? నేను ఫలానా వాళ్ళ దేవుడను. ఎవరి గురించి ఉద్దేశిస్తున్నాడు అక్కడ? అమ్రామును గురించి చెప్తున్నాడు, అబ్రహామును గురించి చెప్తున్నాడు, యాకోబును గురించి చెప్తున్నాడు కదా. నేను వాళ్ళ దేవుడు నన్ను చెప్తున్నాడు. అప్పటికి మరణించారు కదా వాళ్ళు. మృతులకు ఎట్ట దేవుడు అవుతాడు? ఈ మాటను బట్టి లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మార్కు, లూకా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నామే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని చదువుకున్నామే. మరి ఈ మాట ఎట్ట వర్తిస్తుంది? వర్తించదు కదా. వాళ్ళు మరణించారు కదా. అఫ్ కోర్స్ వారు మరణించారు. మరి ఇది యేసు ఏం చెప్తున్నాడు? ప్రియులారా, యేసు చెప్పే ప్రతి మాట చాలా భిన్నంగా ఉంటది. మనకు అర్థం అవదు. మన మనోనేత్రాలు వెలిగించి చదివితేనే కానీ ఆ మాట యొక్క భావం, దాని గూఢార్థాలు మనకు అర్థం కావు. దేవుడు అందరికి దేవుడే, కానీ ఆయన సజీవులకు మాత్రమే దేవుడు, మృతులకు దేవుడు కాడు. మరి ఇది ఎట్టా అర్థం చేసుకోవాలి? ఇది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? ఇంతకీ ఆయన సజీవులకు దేవుడు అన్నాడు కదా, ఇంతకీ ఎవరు సజీవులు, ఎవరు మృతులు అని మనం ఆలోచిస్తే, ఈ సందర్భంలో కొన్ని మాటలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బ్రులరా, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇంతకీ ఎవరు మృతులు అని మనం ఆలోచిస్తే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. ఏ విషయం అట? పాపం విషయములో మనము మృతులం. మనం ఎవరు? మనం మృతులు. ఎవరు మృతులు? పాపాన్ని బట్టి మృతులు. పాపాన్ని అనుసరిస్తున్నాం గనక మృతులు. యెహోవా యొక్క న్యాయ విధులను అనుసరించక ఆజ్ఞకి వ్యతిరేకంగా నడుస్తున్నాం గనక మనం అపరాధులం, మనం పాపులం. మీ పాపమును బట్టి మీరు మృతులు అన్నాడు. చూడండి మరొక్క మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మీ అందరు ఎరిగిన మాట, 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా,
ఆ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారు, మనం ఎలా ఎలా అయిపోయామట మృతులం? మన అపరాధాల చేత, పాపము చేత మనము మృతులం. మనము చచ్చిన వాళ్ళం, మనము శవాలం. ఇదే మాట మనం చూస్తాం. ఏమండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల ప్రస్తావనలో మనం చూస్తాం, గుర్తుందా? ఏమండి, ఏమని చదువుతాం? జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వెవరు? మీరు మృతులు, మృతుడవే. నువ్వు మృతుడవే అన్నాడు. చూశారు, ఇప్పుడు ఎవరు మృతులు అనగానే చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు అక్కడ చెప్పబడిన మాట. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాళ్ళు మృతులు. పాపం చేసే వాళ్ళకైనా దేవుడు కాదు, పాపాన్ని అనుసరించే వాళ్ళకి దేవుడు కాదు, పాపములో ఎగిరి గంతులేస్తూ ఆనందపడుతున్న వాళ్ళకి దేవుడు కాదు, పాపములోనే మునిగిపోయి ఆ పాపాన్ని అనుసరిస్తున్న వాళ్ళకైనా దేవుడు కాడు, మృతులకు దేవుడు కాడు. ఇదే విషయం మరలా మనకు అర్థం అవడానికి, మృతులు ఎవరు ఎవరు మృతులో మరొక్క మాట మనకు అర్థం అవడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 8వ యేసు అధ్యాయం అతనిని 22వ వచనం. చూసి, ఒక యవనస్తును చూసి అంటున్నాడు చూడండి. నన్ను వెంబడించుము, ఉమ్, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని చెప్పెను. ఉమ్. సరే, చాలా మంది శిష్యులు ఉన్నారు యేసుస్వామికి. 12 మంది కంటే ఇంకా చాలా మంది అక్కక్కడ శిష్యులు ఉన్నారు, మీరు చూసే ఉంటారు. 21వ వచనంలో శిష్యులలో ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని, అంటే ఆ శిష్యుల్లో ఒక ఆయనకి తండ్రి ఉన్నాడట, ఆ తండ్రి మరణించాడట, ఆ తండ్రిని పాతి పెట్టడానికి సెలవు అడుగుతున్నాడు. నా తండ్రిని పాతి పెట్టడానికి నాకు సెలవిమ్ము, నేను వెళ్ళి మా నాన్నను పాతి పెట్టుకుంటాను అని శిష్యులలో ఒకడు అడిగాడట. అప్పుడు యేసుస్వామి ఏం చెప్తున్నాడు? 22వ వచనంలో సమాధానం, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టకొననిమ్ము అన్నాడు. చూడండి, మృతులు తమ మృతులను, మృతులు తమ మృతులను. ఎవరు మృతులు, ఎవరు మృతులు? ఇక్కడ మృతులు తమ మృతులను పాతి పెట్టకొననిమ్ము అన్నాడు. చూడండి, చచ్చిపోయిన వ్యక్తిని చచ్చినోళ్ళు పాతి పెట్టుకోవాలని, మరణించిన వ్యక్తిని మరణించిన వాళ్ళు పాతి పెట్టాలి అని. మృతులైన ఆ మృతి ఇప్పుడు ఆ శిష్యుడు తండ్రి మృతి అయ్యాడు అనగా చనిపోయాడు, ఆ మృతుల్ని ఆ మృతులు పాతి పెట్టుకోవాలట. ఇక్కడ 2 మృతుల గురించి చెప్తున్నాడు. ఒకరు దేహాన్ని విడిచిన మృతుడు, ఒకరు పాపంలో ఉన్న మృతులు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మృతులు. అవునా? ఇక్కడ ఇంకా చూడండి, మృతులు తమ మృతులను పాతి పెట్టకొననిమ్ము. ఎవరయ్యా మృతులు అంటే, అఫ్ కోర్స్ మరణించిన వాళ్ళు కూడా మృతులే. కానీ యేసు చెబుతున్నా సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అన్నాడు. చూశారు, ఆయన మృతులకు దేవుడు కాడు. ఒక పాట పాడతాం, మనకి ఇప్పుడు ఈ సందర్భంలో ప్రస్తావించొచ్చో తెలియదు కానీ, పాపుల దేవుడండి అంటారు. నిజమే, నిజమే. నువ్వు ఒకప్పుడు దేవునిలో రాకమునుపు పాడడం తప్పు కాదు. దేవునిలో రాకమునుపు అనగా పాపాన్ని విడవకమునుపు, మరొకసారి చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు అందరికీ దేవుడు, మనల్ని అందరినీ కలుగజేసిన వాడు, ఈ పంచభూతాలను నిర్మించిన వాడు, సర్వం ఆయన ద్వారా నిర్మింపబడ్డాయి. ఆయన అందరికీ దేవుడు. భూమి దాని పరిపూర్ణత, దాని సర్వం ఆయనే, ప్రభువై ఉన్నవి ఆయనే, అంతా అందరికీ దేవుడు ఆయనే. అయితే ఇక్కడ దేవుడు పర్టికులర్ గా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆయన సజీవుల దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఎవరు సజీవులు, ఎవరు మృతులు? ఎవరయ్యా మృతులు అంటే, ఇదిగో పాపం చేత, అపరాధం చేత చచ్చిన వాళ్ళు. దేవునిలో ఉన్నవాడే సజీవుడు, వాడు మృతుడు కాడు. వాడు మరణములో నుండి జీవములోనికి దాటినవాడు. ఆ మాట కూడా మనం చూద్దామా ఒకసారి? యోహాను సువార్త తీయండి బ్రులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము, ఒకసారి ఆ మాట కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త ఏమండి 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదివారు కదా ఒకసారి. 24 చదివారు కదమ్మా? 25 చదవండి. 25 మృతులు 25. దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చేచున్నది, ఇప్పుడే 24 చదవండి. 24 చదవండి తల్లి. నా మాటన విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తుల వారు అంటున్నమాట.
మీరు సజీవులు అవ్వాలంటే, ఎవరు? మనము సజీవులు అవ్వాలంటే మరణములో నుండి జీవములోనికి దాటి జీవం కలిగిన వారై సజీవులుగా కనపడాలంటే, లేదా సజీవులుగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు, వాడు సజీవుడు, వాడు మరణాన్ని దాటినవాడు, రెండవ మరణాన్ని దాటినవాడు. మరణాన్ని అనగా మృతులకు వేయబడే ఇందాక చదువుకున్నాం పునరుత్థానాలు 2 రకాలని. తీర్పు పునరుత్థానం. తీర్పు పునరుత్థానాన్ని దాటినవాడు, సజీవుల పునరుత్థానములోకి యోగ్యుడైన వాడు, సజీవుల పునరుత్థానములోకి అర్హుడైన వాడు. ఆ మృతుల పునరుత్థానములో సజీవుల పునరుత్థానానికి యోగ్యుడైన వాడు ఏం చేస్తాడంటే, తండ్రి అయిన దేవుని మాటను నమ్మి యేసుస్వామి యందు విశ్వాసముంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటినవాడు. ఎందుకు అబ్రహాము సజీవుడు, ఎందుకు ఇస్సాకు సజీవుడు, ఎందుకు యాకోబు సజీవుడు? నేను వాళ్ళ దేవుడనని ఎందుకు చెప్పుకున్నాడు దేవుడు అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తండ్రిని విశ్వసించి తండ్రి చెప్పిన అడుగుజాడల్లో నడిచారు. ప్రభు మాటలో వారు ప్రయాణం చేశారు, ప్రభు మార్గంలో వారు జీవించారు. అబ్రహామును గురించి ఇచ్చిన స్టేట్మెంట్ గొప్ప స్టేట్మెంట్. తండ్రి అని దేవుడు అబ్రహాం కోసం ఏమని మాట్లాడాడో తెలుసా? ఒక్కసారి ఆయన కొరకు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. దేవుడు అబ్రహాము కోసం ఇచ్చిన స్టేట్మెంట్ 18వ అధ్యాయం ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నాను. నేను చూసారా, అబ్రహామునట ఎరిగాడట దేవుడు. అబ్రహామును ఎలా ఆయనకి గురించినటువంటి స్టేట్మెంట్ చూడండి. అబ్రహాం కోసం ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత గొప్పదో. అబ్రహాం కోసం మాట్లాడినటువంటి మాట. ఆయనట నీతి న్యాయములు జరిగించేవాడట, యెహోవా మార్గమును గైకొనేవాడట. అబ్రహాము చచ్చినా అబ్రహాము దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు దేవుడు అంటే, అబ్రహాము తండ్రి అయిన దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడు, ఆయన మాటకు కట్టుబడి బ్రతికాడు, ఆయన మాట చొప్పున జీవించాడు. ఆయన మాట వినే వాళ్ళందరూ కూడా జీవం కలిగిన వాళ్ళే. నా మాట విని నా మాట ప్రకారం ప్రవర్తించే వారందరూ జీవం కలిగిన వాళ్ళే. నిజమే, అబ్రహాము జీవం కలిగిన వాడు. ఎలాగంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికాడు గనక ఆయన చచ్చిపోయిన ఆయన సజీవుడే. అందుకే నేను ఎవరి దేవుడిని చెప్పుకున్నాడు దేవుడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు యెహోవా మాటలను అనుసరించి జీవించారు గనుక వారు చనిపోయిన సజీవులు, వారిలో జీవముంది. వారు మృతుల పునరుత్థానంలో జీవ పునరుత్థానానికి యోగ్యులు గనుక. మన నమ్మకం, మనం కూడా యేసు ప్రభువును నమ్మి యేసు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిస్తేనే కదా మనము కూడా సజీవులమవుతాం. అందుకే యేసుస్వామి అన్న మాట 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం చదవండి ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూస్తారు, నా యందు విశ్వాసముంచిన వాడు, నేను చెప్పే మాటల ప్రకారం ప్రవర్తించిన వాడు, నేనే మృతుల పునరుత్థానం, నేనే పునరుత్థానం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. వాడు సజీవుడు, వాడు మృతుడు కాడు, వాడు సజీవుడు. సజీవులు ఎవరు అర్థమైంది అనుకుంటారు ఇప్పుడు మీకు? సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. పాతాళానికి వెళ్ళే వాళ్ళందరికీ దేవుడు కాడు, ఆ మోక్షానికి వెళ్ళే వాళ్ళకే దేవుడు. మనకి ఈజీగా అర్థం అవడానికి. ఆయన ఎవరికి దేవుడు? ఆయన సజీవులకు దేవుడు. అనగా మరణించిన వాడు తిరిగి లేచి జీవ పునరుత్థానానికి వెళ్ళే వాళ్ళందరికీ దేవుడు. ఈ స్థాయి మనకుందా? ఈ యోగ్యతను సంపాదించామా? ఈ అర్హతను సంపాదించామా? రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, ఇదొక్క మాట చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. 6వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 6వ అటువలే అధ్యాయం 11వ వచనం. అటువలనే మీరును పాపం ఉమ్, విషయమై మృతులుగాను దేవుని ఉమ్. విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎలాగించుకోవాలట? దేవుని విషయమై క్రీస్తునందు సజీవులు. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని మరలా యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఆయన మరలా మనల్ని జీవింపజేశాడు, మనల్ని బ్రతికించాడు. అనగా మనం పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మృతుల పునరుత్థానంలో తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతాం. మనం చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. మనలో అపరాధం ఉంటే, పాపం ఉంటే పాపులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు, మరణంలోకి వెళ్ళిపోతారు. కానీ యేసు స్వామి నందు విశ్వాసం ఉంచి క్రీస్తు మాటను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాడు. వాడు సజీవుడు. కనుక మీరు ఏమని ఫీల్ అవ్వాలంటున్నాడు? మీరు ఎలా ఉండాలంటున్నాడు? మీరు క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకున్నాడు. మీరు సజీవులు. మీరు సజీవుడుగానే ఉన్నావా, చచ్చిపోయి ఉన్నావా అన్నదే మన ప్రశ్న ఇప్పుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అయితే మనము జీవం కలిగి ఉన్నామా? మనం మృతులుగా మారామా? మళ్ళా మన జీవం లేదే క్రీస్తులో మనం పొందుకున్న జీవం మనకి తండ్రి అయిన దేవుణ్ణి దేవుడుగా చెప్పడానికి యోగ్యతను సంపాదిస్తుంది. లేకపోతే ఆయన మన గురించి చెప్పడు. మరలా మనం ఆ పాపాన్ని ఆ ఆ భయంకరమైన మరలా ఆ పాప ఊబిలోనే పడిపోతాయి. ఆ పాపపు ఊబిలోనే జీవిస్తుంటే అయితే దేవుడు నీకు దేవుడు కానే కాడు. నువ్వు ఎంతన్నా అనుకో నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని ఎంత చెప్పుకో, నువ్వు పాపాన్ని వదలట్లా, క్రీస్తు మార్గంలో నడవట్లా, క్రీస్తులో ఉండట్లా. క్రీస్తు అడుగుజాడల్లో నడిచినప్పుడు, క్రీస్తునందు నువ్వు జీవనాన్ని కొనసాగించినప్పుడే, జీవం కలిగిన ఆయన మాటను అనుసరించి జీవించినప్పుడే నువ్వు సజీవుడవుతావు. మరణించిన తర్వాత నీకు మృతుల పునరుత్థానంలో జీవ పునరుత్థానం ఉంటుంది. అయితే ఆయన అలాంటి వారికే దేవుడు, సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. ఇలాగా చాలా మంది క్రీస్తు అడుగుజాడలో నడిచిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారు, పాప వైపు చూడక జీవ పునరుత్థానానికి యోగ్యులుగా ఎంచబడడానికి తమ్మును తాము సిద్ధపరుచుకున్నవారు, తమ్మును తాము నలగగొట్టుకున్నవారు, తమ్మును తాము ఆఖరికి హతసాక్షులుగా మారిన వారు ఎందరో. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి అయితే పత్రిక. వారు అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా అమ్మా, పరలో గట్టిగా తల్లి. మరీ శ్రేష్టమైన దేశమును ఉమ్, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఉమ్. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. మన గురించి చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడట. అబ్రహామును గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడలే, ఇస్సాకును గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడలే, యాకోబును గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు దేవుడు. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవునని చెప్పుకున్నాడు. ఇప్పుడు అదే మాట ఇక్కడ రాస్తున్నటువంటి 16వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. మోక్షాన్ని, పరలోకాన్ని కోరుతున్నారు వారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారి గురించి సిగ్గుపడ్డాడు. ఎందుకు? వారు దేవుని అడుగుజాడల్లో బ్రతికారు, దేవుని మాటకు శిరస్సు వంచి జీవించారు. దేవుడే తమ ఊపిరిగా, దేవుడే తమ శ్వాసగా, దేవుని యొక్క నిర్ణయానికి కట్టుబడి వారి జీవితకాలం అంతయు దేవుని ఎడల విధేయులై జీవించారు. అందుకే వాళ్ళ కోసం చెప్పుకున్నాడు దేవుడు, సిగ్గుపడలేదు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనని. వారి విశ్వాసం అలాంటిది. ఎందుకు వారు మృతుల పునరుత్థానంలో జీవ పునరుత్థానానికి యోగ్యులయ్యారు? ఎందుకయ్యా? వారు మరో
వారు వారి గురించి వారు వారిని గురించి ప్రస్తావిస్తూ దేవుడు వారి గురించి నేను సిగ్గుపడను, నేను వారి దేవుడని చెప్పుకొనడానికి అనిపించుకునటానికి నేను సిగ్గుపడను అని దేవుడే అంటున్నాడు వాళ్ళ కోసం. మన కోసం అనాలంటే, మన గురించి చెప్పాలంటే నేను పలానా వారి దేవుడను, నేను పలానా వారి దేవుడను. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరన్నమాట? వారు సజీవులా మృతులా? దేహాన్ని విడిచారే గాని వారు దేవునిలో ఉన్నారు గనుక వారు జీవం కలిగిన వారు, వారు సజీవులు కనుక ఆయన సజీవులకే దేవుడు. నువ్వు కూడా దేవునిలో ఉంటేనే సజీవుడు. ఒక కాలు అటేసి ఒక కాలు ఇటేకు ఉంటే దేవునిలో ఉండవు. దేవునిలో ఉన్నవాళ్ళు అనగా జీవం కలిగిన దేవుని మాటలతో మమేకమై జీవపు మార్గములో నడిచిన నేనే మార్గమును జీవన పునరుత్థానం నేను అన్నాడే. ఆయన మార్గములో నడిచిన వారే, జీవం కలిగిన దేవుని మార్గములో, క్రీస్తు మార్గంలో నడిచిన వారే జీవం కలిగిన వారు. వారు సజీవులు, వారు మృతులు కాదు, వారు మరణమును దాటి జీవములోనికి వెళ్ళేవారు. అలాంటి సజీవులకే దేవుడు మృతులకైన దేవుడు కాడు. నిజం, ఆయన సజీవులకే దేవుడు, మృతులకు దేవుడు కాడు. అయితే మనం మృతులైతే మన విశ్వాసం కూడా ఎట్లాంటి విశ్వాసం అండి? అంత అల్ప విశ్వాసమే కదండి. నేను విశ్వాసి అని అంటారు, ఏమి చేయరు, యేసుస్వామి అడుగుజాడల్లోనే బ్రతకరు, ఒక పని ఉండదు, ఒక పాట ఉండదు. నిజంగా మన విశ్వాసం ఎలాంటిది చెప్పండి? కేవలం విశ్వాసం ఉంది అనుకుంటే కాదండి. విశ్వాసానికి మరొక డెఫినేషన్ ఏంటో తెలుసా? అవును, విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉంది అని నమ్మడమే విశ్వాసం, అంతే కదా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం విశ్వాసమును అనేది ఎలాంటిదట? విశ్వాసం అనబడినది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నావనటకు రుజువు. అయితే ఇంకొక మాట చెప్పమంటారా? విశ్వాసము లేనిది ఉంది అని నమ్మడానికి అది రుజువు అయితే విశ్వాసం. ఆ విశ్వాసం ఎలాంటిది అని చెప్పడానికి నీ దగ్గర ఉన్నవి ఏంటి? మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ విశ్వాసం ఎలాంటిదో? మీ విశ్వాసం జీవం కలిగిందా, మృతమైనదా? మరొక్కసారి, మన విశ్వాసం జీవం కలిగిన విశ్వాసమా, మృతమైన విశ్వాసమా? ఇదే విషయం మీకు అర్థం అవడానికి, మనందరికి అర్థం అవడానికి యాకోబు గారు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో క్లియర్ గా ఉంటుంది మనకు అర్థం అవడానికి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాసము చదువుకుంటే బాగుంటది అనుకుంటాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినట్ల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం? క్రియలతో కూడుకున్న విశ్వాసం అయితేనే జీవం కలిగిన విశ్వాసం. అలా ఉంటేనే నువ్వు సజీవుడవు, నువ్వు లేకపోతే నువ్వు మృతుడవు. ఇక్కడ అంటున్నా చూడండి, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం ఉందని చెప్పుకోవడం అది రాంగ్, అది విశ్వాసం అనిపించుకోదు. అది విశ్వాసం ఉందంటే క్రియలేవి, నడతేది, బ్రతికేది, జీవితమేది, దేవుడు మాటల ప్రకారం బ్రతికేదేది, దేవుని పనేది, దేవుని కార్యక్రమాలు చేసేదేది, ఏది లేకపోయి ఏది చెయ్యకపోయి నాకు విశ్వాసం ఉందని చెప్పుకోవడం అది శుద్ధ దండగ, అది విశ్వాసం అనిపించుకోదటది. అదే అంటున్నాడు కదా. చూడండి, విశ్వాసం కలదని చెప్పినోడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడు దిగంబరే ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి చెలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అలాగే మీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగ్గును. ఏమవుతుందట? అది సచ్చిందైపోతుంది. ఆదివారం రావడం, పాటలు పాడడం, పోవడం ఒకటే కాదు విశ్వాసం అంటే. ఏది ఆదివారం వస్తావు పోతావు. చూడండి, ఏని తప్పుగా అనుకో, దయచేసి నన్ను తప్పుగా భావించొద్దు. ఈ లెంట్ డేస్లో ప్రారంభించారండి. ఇప్పుడే నన్ను అందరికి భక్తి వచ్చేది, ఇప్పుడే నన్ను అందరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండేది. సకల జనులకు సాక్షాత్తంగా ఆయన కోసం వెళ్ళమంటే ఇంకా ఈ ఆచార సంబంధమైన వ్యవహారాల్లోనే మునిగి తేలియాడుతున్నారే. క్రియలేవి, బ్రతుకేది, జీవితం ఏది?
నీ విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనది. అప్పుడు నువ్వు మృతుడవు. నువ్వు మృతుడవు. నువ్వు మృతుడవైతే నీకు దేవుడు కాడు. అది దేవుడు కాడు అన్న పదం వాడుతున్నామే గాని ఒక్కసారి ఊహించండి. మనకు దేవుడు కాకపోతే మన బతికెట్టుంటది తెలుసా? మీ నాన్న మీకు కాకపోతే ఎట్టుంటది తెలుసా? నీ పెండ్లం ఇది బాగుంటది. నీ భార్య కాకపోతే ఎట్టుంటది? ఊహించుకో ఒకసారి. నిన్ను వదిలేసిపోయిందనుకోండి ఎట్టుంటది నీ భార్య? నువ్వు ప్రేమించిన భార్య నిన్ను వదిలేసిపోతే ఎట్టుంటది? నీ దేవుడు నీకు దేవుడు కాడు అంటున్నాడు నువ్వు మృతుడైతే. అది ఎట్టుంటదో ఒక్కసారి ఊహించండి. మన దేవుడు మనకు దేవుడు కాకపోతే మనం ఊహించుకోలేం మన బ్రతుకుని. మన దేవుడు మనకు దేవుడు అవ్వాలంటే మనము సజీవులు అవ్వాలి. మనము సజీవులంటే అవ్వాలంటే మన విశ్వాసము క్రియలతో కూడుకున్నదై ఉండాలి. ఇదే విషయం 24, 26 చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. చచ్చిన శవంతో సమానం. మృతులు. విశ్వాసం ఉండడమే కాదట, విశ్వాసానికి తగ్గ ఏముండాలట? క్రియలు కలిగిన విశ్వాసమే జీవం కలిగిన విశ్వాసం. ఆ జీవం కలిగిన వారిని జీవింపజేస్తుంది. అలాంటి సజీవులుగా ఉన్న వాళ్ళకి దేవుడు అవుతాడు కానీ మృతులకు దేవుడు కాడు. ఒక మాటలో చెప్పాలంటే పనికిరానోడికి దేవుడు కాదు, పనికొచ్చేవాడికి దేవుడు. దేవుని పనిలో సొమ, దేవుని విషయంలో సొమ, దేవుని కార్యక్రమాల విషయంలో సొమ. అందుకే దేవుడు నీకు దేవుడు అవ్వాలంటే యేసు చెప్పిన మాటల ప్రకారం ప్రవర్తించాలి. నీ విశ్వాసానికి సంబంధించిన క్రియలుండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు బూతులే మాట్లాడుకోవడం మానేట్లా, నీ నోటిని కంట్రోల్ చేయట్లా, కన్నుని కంట్రోల్ చేయట్లా, చెవిని కంట్రోల్ చేయట్లా, నీ దేహంలో దేన్ని కంట్రోల్ చేయట్లా, ఆ క్రియలు చేయట్లా. క్రియలు లేని విశ్వాసం ఏమిటది? మృతం కదా అది. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎవరికయ్యా దేవుడు అంటే పాపాన్ని విడిచి క్రీస్తు అడుగుజాడల్లో విశ్వాసానికి తగ్గ క్రియలు కలిగిన జీవితాన్ని కలిగిన ఆ సజీవులైన విశ్వాసం కలిగిన వారికి ఆయన దేవుడు అవుతాడు. కానీ ఇంకా మరలా పాపపు రోధనతో పాపపు అలవాట్ల చేత మళ్ళా చచ్చిపోతే, విశ్వాసం లేకోకుండా, విశ్వాసానికి సంబంధించిన క్రియలు లేకోకుండా మీరు కేవలం మృతమైన విశ్వాసం కలిగి ఉంటే మీ విశ్వాసం కాదది, అది మృతమైనది, అనగా చచ్చిన శవంతో సమానమైనది. అలాంటి వాళ్ళకి దేవుడు కాడు, మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అందుకే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను చూడండి, చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. నేను వాళ్ళ దేవుడను అన్నాడు. ఎందుకు? వాళ్ళ క్రియలు. అబ్రహామును కొడుకును అడిగాడు, ఇచ్చేసాడు. అబ్రహామును ఫలానా దేశానికి వెళ్ళమంటే వెళ్ళాడు. అబ్రహాము ఎటు చెప్పితే అటు యెహోవా అడుగు జాడల్లో నడిచాడు. ప్రతి మాటకు విధేయత చూపాడు. దేవుడి మీద భక్తి, దేవుడి మీద భయం ఏదో చేతులు కట్టుకుని గజగజ వణికిపోవడం కాదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వణికిపోవడం, చేతులు కట్టుకుని ఇలా వణికిపోవడం భక్తి అనుకుంటారు. కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రవర్తించడమే భయము, భక్తి. అదే అబ్రహాముతో అన్నాడు, నాయన నువ్వు అక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయలేదు గనుక దీని వలన నీవు యెహోవా యందు, అనగా దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడవని నేను నమ్ముతున్నాను. చూడండి ఆ మాట చివరిగా ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము. ఏమండి, ఒకసారి ఆ మాట చదివే ప్రయత్నం చేద్దాం. 22వ అధ్యాయము 13వ వచనం, సారీ 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీయూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎందువలన అంటే యెహోవాకి కొడుకును సైతం ఇవ్వడానికి, అనగా దేవుడు చెప్పాడు, దేవుడు అడిగాడని దేవుడి మాటకు కట్టుబడి కన్న కొడుకును సైతం, తన ఒక్కగానొక్క కొడుకు తను ప్రేమించిన ఏకైక కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు కదా అబ్రహాము. నాకు అర్థమైందయ్యా, నీవెవరు? నువ్వు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు తెలియవచ్చింది.
నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు అంటే ఎవరని? ఆయన మాటకు శిరస్సు ఉంచేవాడు. ఆయన మాట కొరకు దేనినైనా వదులుకోగలిగిన వాడు. ఆయన మాట కొరకు దేన్నైనా చేయగలిగిన వాడు. ఆయన మాటను తన బ్రతుకులో ఖచ్చితంగా తప్పకుండా పాటించేవాడు, అనుసరించేవాడే యెహోవా పట్ల భయపడువాడు, భయభక్తులు కలిగిన వాడు. అందుకే అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడనని వాళ్ళ గురించి దేవుడు చెప్పుకున్నాడు. మన గురించి కూడా చెప్పుకోవాలి. మన గురించి కూడా దేవుడు సిగ్గుపడకూడదు. ఏమని? నేను ఫలానా దేవుడను, ఫలానా వ్యక్తి దేవుడను, ఆయన సజీవుల దేవుడను అన్నాడు కదా. మనము సజీవులు అవ్వాలి. అప్పుడు మన గురించి కూడా చెప్పుకుంటాడు. ఆయన సజీవుల దేవుడే గాని మృతుల దేవుడు కానే కాదు. కనుక మనం కూడా సజీవులై ఆయనకు మనం పిల్లలై ఆయన మనకు దేవుడు అవ్వాలి. మన గురించి కూడా చెప్పుకోవాలి, నేను సజీవుల దేవుడను అని. కానీ సాక్ష్యం ఇవ్వడానికి ముగ్గురిని చెప్పాడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి. మన గురించి కూడా చెప్పాలి. మనం సజీవులు అవ్వాలంటే ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినట్టుగా ఆయన మీద విశ్వాసం ఉంచిన మనము విశ్వాసానికి తగిన క్రియలు చేస్తూ సజీవులుగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. అలాంటి సజీవులకి దేవుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలనైనా, మీ కృపలో ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని మీరు ఎవరికి దేవుడు మీరు రాసిన వేద గ్రంథంలో ఆ మాటలు విన్నాం. మీరు సజీవులకే దేవుడు అన్నారు, మృతులకు దేవుడు కాను అన్నారు. ఎవరు సజీవులో ఎవరు మృతులో మేము విన్నాం ప్రభు. మేము సజీవులుగా మారి సజీవులుగా బ్రతుకుతో సజీవులుండే ఆ పరమలోకానికి, ఆ మోక్షలోకానికి చేరుకోవడానికి మేము సంసిద్ధులై ముందుకు సాగడానికి మీ కృపా కటాక్షం అందరి మీద ఉంచి నడిపించమని కోరుతూ విన్న మాటలు మీ పిల్లల హృదయాల్లో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం ప్రవర్తించడానికి బుద్ధి వివేకములను అనుగ్రహించమని, సంఘాన్ని జ్ఞాపం చేసుకొని సంఘంలో ఉన్న వారందరినీ జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.